ఏడో ప్రశ్నకి చేరుకున్నారు. That's the right answer. 2 లక్షల రూపాయలతో చేరుకున్నారు ఏడో ప్రశ్నకి. పశ్చిమ బెంగాల్ మన దేశంలో అత్యధికంగా జనపనారను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం. మొత్తానికి ఏడో ప్రశ్నకి చేరుకున్నారు. శివాని, నీకు సినిమా హీరోల్లో ఎవరిష్టం? జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఓకే, మరి ఎన్టీఆర్లో ఏమి ఇష్టం? ఆయన మంచి నటులు, చక్కటి డాన్సర్. డాన్స్ చాలా ఇష్టం. నేను ఒక 3rd స్టాండర్డ్లో ఉన్నాను. శ్రీకాళహస్తి టెంపుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తున్నారు. కూచిపూడి ఇది ఒక ఐటమ్ చేస్తున్నారు. నేను ఇలా కూర్చొని చూస్తాను. అప్పుడేం తెలియదు. ఒక 3 years 3rd స్టాండర్డ్ నేను. ఆయన 9th స్టాండర్డ్. నాకు చాలా ఇష్టం ఆయన డాన్స్ అన్నా, ఆయన యాక్టింగ్ అన్నా, ఆయన స్టైల్ అన్నా, ఆయనన్నా అంతే. ఆయన అంతే ఇష్టం. రైట్. మరి ఆయనలాగా డాన్స్ చేస్తావా, ఇలా డైలాగ్ చెప్తావా? డాన్స్ చేసేది కామన్, ఆయన్ని మనం అంత చేయలేము. కాకపోతే ఆయనలాగా డైలాగ్ చెప్పడానికి ఏదైనా ట్రై చేస్తా. గో అహెడ్. ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదేవి జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో బరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మా నవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుట ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించభావాన్ని కూకటి వేళతో సైతం ప్రకటించి వేసదా. మొక్కుడు పొందే ముక్కోటి దేవతలు దిక్కుల నేల అష్టదిక్పాలకులు మనగుడినిచ్చే పంచభూతములు సైతం జై హో నరుడా అని హర్షించదుగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ అదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలమైన ఈ రౌరవమున సర్వదా సతదా సతదా సహస్రదా పాప పక్కిలమైన కుల్ల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. Any doubts? No doubts. చాలా చక్కగా చెప్పావు. అండ్ ఆటలో చాలా చక్కగా ఆడుతున్నారు. 6వ ప్రశ్న పూర్తి చేసుకుని మీరు వచ్చేసారు మీ చివరి ప్రశ్నకి, 7వ ప్రశ్నకి. ఆటలో ఎక్కడున్నారో, ఎంతతో ఉన్నారో ఒకసారి చూద్దాం. మీ జర్నీలో మీరున్నారు. 2 లక్షల రూపాయలతో మీ చివరి ప్రశ్నకి చేరుకున్నారు. 7వ ప్రశ్న ఇది. అయితే క్విక్ చేంజ్ అవకాశం లేదు. ఇక్కడ చిన్న మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏమిటంటే మరొక మార్క్ ప్లీజ్. ఇక నుంచి కేవలం మీకు 2 ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇది మీ చివరి ప్రశ్న. ఆలోచించి పెట్టండి. 1 ఎప్పుడూ ఖాళీగా అట్టి పెట్టాలి. స్ప్లిట్ చేసుకునేందుకు అవకాశం లేదు. సో జాగ్రత్తగా పెట్టండి. షరీఫ్ అండ్ శివాని, అడద్దామా మీ చివరి ప్రశ్న? మీ కేటగిరీస్ చూద్దాం. ప్రదేశాలు, పద్యాలు. ప్రదేశాలంటే ఆల్మోస్ట్ మనం అంతా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఏదైనా ఐడియా ఉండొచ్చేమో. ప్రదేశాలు వీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ. ప్రదేశాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్. ఈ 2 ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని వీటిలో దేన్ని అంటారు? రైల్వే స్టేషన్, బస్ స్టాండ్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని దేన్ని అంటారు? నలభై సెకండ్ల టైం ఉంది. ప్రయాణ 20 సెకండ్లు. ప్రయాణ ప్రాంగణం 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. తెలుగు
శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని దేన్నంటారంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి 2 లక్షల రూపాయలని రైల్వే స్టేషన్ పై పెట్టారు, బస్ స్టాండ్ పై మీరేమీ పెట్టలేదు. మీరు అనుకుంటున్నట్టు అది కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక 2 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ కాకపోతే ఇక్కడ క్విక్ చేంజ్ లేదు కాబట్టి, అది మీరు మనసు మార్చుకునే అవకాశం కూడా లేదు కాబట్టి, అది రాంగ్ ఆన్సర్ అయిన పక్షంలో మీరు ఇక్కడి నుంచి ఇంటికి ఏమీ తీసుకోకుండా వెళ్ళడం ఇంతవరకు వచ్చి మాకు నచ్చదు. సో మీకోసం మీ బదులు మీరు కాదు అనుకుంటున్నటువంటి ఆ ఆప్షన్ బస్ స్టాండ్ పై సన్ నెట్వర్క్ 1 లక్ష రూపాయలు పెట్టబోతోంది. 1 lakh ప్లీజ్. 1 లక్ష రూపాయలు మీరు కాదు అనుకుంటున్న బస్ స్టాండ్ పై. షరీఫ్ అండ్ శివాని, తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని దేన్నంటారో చూద్దాం రండి. ముందడుగు వేయండి. రైల్వే స్టేషనా, బస్ స్టాండా? ఏది టాప్, ఏది డ్రాప్? రెండు లక్షల రూపాయలు. అది రైల్వే స్టేషన్ అనుకున్నారు, కాదు. 1 lakh రూపీస్ మీకోసం సన్ నెట్వర్క్ అందిస్తుంది. 7వ ప్రశ్నకి మీరు సరైన సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఈ ప్రయాణంలో మీరు ఇంత దూరం వచ్చినందుకు 7వ ప్రశ్నని కంప్లీట్ చేయకపోయినా ఏమీ తీసుకోకుండా వెళ్ళడం మాకు ఇష్టం లేదు కాబట్టి మీకోసం 1 లక్ష రూపాయలు సన్ నెట్వర్క్ తరపున. ఇద్దరూ కలిసి అందుకోండి. ₹1 నుంచి 1 లక్షకు వచ్చాం. రైట్, కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరి కోసం వివెల్ వారి తరపున గిఫ్ట్ హ్యాంపర్స్. షరీఫ్ అండ్ శివాని, ఇది మాత్రమే కాదు, మీకోసం ఈ సెలబ్రిటీ స్పెషల్ ఎపిసోడ్లో సెలబ్రిటీస్కి స్పెషల్ గిఫ్ట్ అందిస్తున్నారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరపు నుంచి ఈ స్పెషల్ గిఫ్ట్ మీ ఇద్దరి కోసం. ఆల్రైట్, మొత్తానికి చాలా చక్కగా ఆడారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మరి వీరిలాగా మీరు కూడా ఇక్కడికి రావచ్చండి. మీరు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SMS క్వశ్చన్కి ఆన్సర్ పంపించేయడమే. చాలా సింపుల్గా ఒకసారి SMS క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆప్షన్ A విజయశాంతి, B రాధ, C సుహాసిని, D రాధిక. ప్రశ్న ఏంటంటే పడమటి సంధ్యారాగం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే వెంటనే మాకు SMS పంపించండి. KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఒకటి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఊరు టైప్ చేసి మాకు SMS చేయాల్సిన నంబర్ 58585. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల మీ SMSలు మాకు అందాల్సి ఉంటాయి. అండ్ ఆ వచ్చిన SMSల నుంచి ర్యాండమ్గా 10 మందిని పిక్ చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5,000 రూపాయలు ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే మీరు ఎల్లుండి మా వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. www.sunnetwork.in/1crore. అలాగే ఈమెయిల్ ద్వారా కూడా మీ బయోడేటా అండ్ ఫోటోగ్రాఫ్ని జత చేసి మాకు పంపించవచ్చు. మా ఈమెయిల్ ID 1crore@sunnetwork.in. మీ SMSలు ఈమెయిల్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. రైట్, షరీఫ్ అండ్ శివాని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. కంగ్రాచులేషన్స్ అగైన్. పర్లేదమ్మాయి, నీ డబ్బులు నీ దగ్గర అడ్డు పెట్టుకో. కంగ్రాచులేషన్స్ షరీఫ్. బై బాయ్ బోత్ ఆఫ్ యూ. ఇటు బాయ్ బాయ్. పడమటి గాలి ₹1,00,00,000 వైపు వీచింది. కానీ 7వ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోయారు. 1 లక్ష రూపాయలు మాత్రమే సొంతం చేసుకున్నారు. ₹1,00,00,000 సొంతం చేసుకునే వారి కోసం మా అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండిలో కలుసుకుంటాం. అంటిల్ దెన్ బై బాయ్ అండ్ గుడ్ నైట్.